హాయ్ అండి. ఈరోజు మన విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన పునుగులు రెసిపీ చూద్దాం. ఈ పునుగుల్ని ఆ పల్లీ చట్నీ, అల్లం చట్నీ, ఉల్లిపాయ పెట్టుకొని తింటుంటే అబ్బబ్బబ్బా! భలే ఉంటుందండి బాబు. ఒకసారి దీని తయారీ విధానం చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని, అట్ల పిండిలో ఇడ్లీ రవ్వ వేసుకొని, ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒక 4 గంటలు పులియబెట్టండి. వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీ రావాలి. పునుగు వేస్తే అలా నిలబడాలి, జారకూడదు. ఈ కన్సిస్టెన్సీలో అయితేనే పునుగులు బాగా వస్తాయండి. ఇది కళాయిలో చక్కగా చూపించిన విధంగా వేసుకోండి. చిన్న చిన్నగానే వేసుకోవాలి పునుగులంటే. అప్పుడే అండి చిట్టి పునుగులు విజయవాడలో అవే ఫేమస్ అండి. అలాగా వేసుకొని 2 సైడ్లు బాగా బంగారం రంగు వచ్చే వరకు వేగించండి. తరువాత అవి తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు పల్లి చట్నీ ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి మంటని. దోరగా వేగుతున్నవి వాటిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేగనివ్వండి. దోరగా వేగించండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేగించిన పచ్చిమిర్చి, వేగించిన వేరుశనగ గుళ్ళు వేసి, జీలకర్ర వేసి, ఉప్పు వేసి, 4 వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్స్ చేసి తర్వాత పోపు పెట్టుకోండి. పోపు పెట్టిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మరి పల్లి చట్నీ ఒకటే కాదు కదండి మనం పునుగుల్లో వేసుకొని తిన్నది, అల్లం కూడా కదా. మరి దాని ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ కళాయి పెట్టి ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి ఏంటి ఇంత వేసేసింది అనుకోకండి. మేము కొంచెం స్పైసీగానే తింటామండి, అందుకే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. అలాగే పల్లీ చట్నీ బయట మీరు విజయవాడలో పునుగులు ఎక్కడ తిన్నా కొంచెం స్పైసీగా, కొంచెం తీయగా బాగుంటుందండి. ఇలాగే చేస్తారు ప్రాసెస్ కూడా. బయట ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నామండి. దీంట్లో కొంచెం జీలకర్ర, ధనియాలు, చింతపండు, అలాగే బెల్లం వేసి బాగా ఉడకనివ్వండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేయండి. తర్వాత అల్లం వేయండి. ఇవన్నీ బాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వండి. తర్వాత మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదండి. మేమైతే పెట్టుకోలేదు, మాకు ఇలాగే ఇష్టం. తర్వాత దీన్ని పునుగులు, పల్లి చట్నీ, అల్లం చట్నీ, ఉల్లిపాయలు వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి.